యారే అయితే నథింగ్ లైక్ ఏ మ్యాట్రిక్స్. యారే లోపల ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వస్తుందా? 1 2 3 and 4 and 5 and 6. అంటే ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక మనం చెప్పాలంటే ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తాం. ఏ కాన్సెప్ట్ అది? సైజ్ ఆఫ్. అంటే ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తామంటే ఆ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఏంటిది సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. ఎలా చేస్తారనేది ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్కి ప్లే అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే నా ఇన్ఫ్రాకి జూపిటర్ నోట్బుక్ అనేది ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి నేను జూపిటర్ నోట్బుక్ ఏం చెప్పాలి, నేను NumPy అనే టూల్ని యూజ్ చేసేసి నేనేం చేస్తున్నాను, యారేస్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని చెప్పేసి రన్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే NumPy అనే పేరుని NP అనే నేమ్గా క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. యారే క్రియేట్ చేయాలంటే మనకి బోల్డ్ రకాల కండిషన్స్ ఉన్నాయి. యారే క్రియేట్ చేయాలంటే మనం బోల్డ్ రకాల వేస్లో కనెక్ట్ చేయొచ్చు కదా, క్రియేట్ చేయొచ్చు కదా. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే 1 నుండి ఎంతవరకు 6 వరకు లేదంటే 10 వరకు ఏం చేద్దామంటే 1 నుండి 10 వరకు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్తో నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ నో వీఆర్ యూజింగ్ 1 to 10 నంబర్స్. అంటే 1 to 10 నంబర్స్ని యూజ్ చేసేసి నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. హౌ టు వి క్రియేట్? ఒకటి నుండి 10 అనే నెంబర్ వరకు నేను ఏం చేద్దామంటే యారే ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను ఒక యారే లోపల. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాను? ఎనీబడి నోస్? వసంత, మీకు తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆర్ నాట్? ఓకే, ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడచ్చు. ఈ రేంజ్ ఆఫ్ అంటే ఎలా చేస్తారు, డాట్ ఏ రేంజ్ ఆఫ్ పెట్టేసేసి మనం ఏం చేయాలి, ఏ రేంజ్ ఆఫ్లో నంబరింగ్ చెప్పాలి. ఇక్కడ నుండి 1 నుండి ఎంతవరకు 10 వరకు కాబట్టి 10 వరకు అని చెప్పేసేసాను. ఏ నెంబర్స్ కావాలి, ఎవ్రీ నెంబర్ కావాలి కాబట్టి ఎవ్రీ నెంబర్ని చెప్పేసాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను, ఒక ఏనే వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. లెటర్ నేను ఏం చేశానంటే ప్రింట్ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేసి చూసాను. ఏమైనాయి యారే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనాయి 1 నుండి 10 వరకు ఏమైనాయి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నాకు ఏదైతే యారే ఐటమ్స్ క్రియేట్ అయినాయో ఈ యారే ఐటమ్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఒక యారే ఉంది కదా నంబర్ పక్కన, ఇట్లా ఈ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో చూద్దాం అనుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో చూడాలి అంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడాలి, సైజ్ ఆఫ్ అనేది చేయాలంటే అప్పుడు మనకి సింటాక్ ఏది మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, సైజ్ ఆఫ్ దేని యొక్క సైజుని చూద్దాం అనుకుంటుంది, ఏ అనే వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సైజ్ చూద్దాం అనుకుంటుంది. అందుకని డైరెక్ట్గా ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి, 9 అని వచ్చింది. అంటే నేను క్రియేట్ చేసిన యారే లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 9 ఐటమ్స్ ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే మనం ఇంకొక మెథడ్ ద్వారా కూడా యారేని క్రియేట్ చేద్దాం. ఎలా అంటే 2x3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం. మొదటి రోలో 3 ఎలిమెంట్స్, తర్వాత రోలో 3 ఎలిమెంట్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు,
ఇక్కడ ఉన్న వాల్యూని మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎటు మనం ముందరికి వెళ్ళేటప్పుడు మనం తెలుసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఏం చేద్దాం అంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ని క్రియేట్ చేద్దాం. ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంది, యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో చేద్దాం. ఎలా చేస్తారు, ఎన్పి డాట్ యారే హాఫ్ అని పెట్టేసేసి దీంట్లో నేను ఏం చేశాను 2/3 ఒక 2/3 యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. అప్పుడు మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తారు ఎనీబడి ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఇంకో స్క్వేర్ బ్రేస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే 2 రోస్ రావాలి కదా అనుకొని మనం 2 డైమెన్షనల్ యారే దాంట్లో ఏం చేశానంటే 1 కామా 2 కామా 3 ఇచ్చాను, స్క్వేర్ బ్రేస్ క్లోజ్ కామా మళ్ళీ అగైన్ స్క్వేర్ బ్రేస్ 4 కామా 5 కామా 6 స్క్వేర్ బ్రేస్ క్లోజ్ స్క్వేర్ బ్రేస్ క్లోజ్. ఇప్పుడు నాకు 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం. ఈ వేరియబుల్ బి అంటుంది, బి ఈజ్ ఈక్వల్ టు. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా రన్ చేద్దాం. ప్రింట్ హాఫ్ బి అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ చేసి చూశాను వాట్ విల్ బి ద అవుట్పుట్. అప్పుడు చూడు అవుట్పుట్ ఏమైంది, ఒక 2 రోస్ 3 కాలమ్స్ నాకు ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, 1 2 3 4 5 6 ఐటమ్స్. ఓకేనా, దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చూద్దాం అనుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చూడాలనుకోప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఏం పెట్టాలి, వేరియబుల్ బి అనే వేరియబుల్లోది కాబట్టి బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అని వచ్చేసి చూసాను. అప్పుడు నీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని వచ్చినాయి, 6 అనేది వచ్చేసిందా. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తామంటే ఆ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం చెక్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వచ్చేసి వర్క్ చేస్తారు. దీంట్లో ఎవ్వరికీ దొరకలేదు. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట, యారే ప్రాపర్టీ. యారే ప్రాపర్టీ ఏంటంటే నెక్స్ట్ షేప్ ఆఫ్. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఒక యారేని క్రియేట్ చేశాను. యారే ఈజ్ లైక్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పాను. ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని వీ విల్ ఫిగర్ అవుట్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి వర్క్ చేస్తారు. ఏ కాన్సెప్ట్ షేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తారు. ఒకసారి ఏం చేద్దామంటే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్ అండ్ కమాండ్. ఇప్పుడు ఏం చేద్దాము, ఎన్పి డాట్ ప్రాపర్టీస్ చేయాలి కాబట్టి ఎన్పి డాట్ ఏంటిది కమాండ్ షేప్ ఆఫ్ ఏ వేరియబుల్ పెట్టాలి, ఇక్కడ ఏ వేరియబుల్ పెట్టాలి, బి అని ఇద్దాం. ఎందుకంటే మనం బి అనే యారే లోపల ఉన్న వాల్యూస్ని చూద్దాం. బి అని చేసేసి నేను రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడు, ఇక్కడ నేను బి అనే వేరియబుల్లో ఏ యారే అయితే క్రియేట్ చేశానో ఆ యారేలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ రోస్ మొత్తం కూడా వచ్చేసి ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సపోజ్ ఏ అని పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్, ఏ అని పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్ 9 కామా అని వస్తుంది. 9 కామా మీన్స్ 1 రో ఉన్నప్పుడు రో ఈజ్ నాట్ ఇండికేటెడ్. మనకి ఏమైందంటే స్క్రీన్ మీద రో అనేది ఇండికేట్ అనేది అవ్వదు. ఓన్లీ ఫర్ ఏమైతుందంటే కాలమ్స్ మాత్రమే ఇండికేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఎనీబడి హ్యావ్ డౌట్స్? ఎనీబడి ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. మరొక ప్రాపర్టీ ఏంటి నేను అనవసరం కాదు. ఏంటిది మరొక ప్రాపర్టీ, డి టైప్. అంటే డి టైప్ అంటే ఏంటో చూద్దాం. డి టైప్ అంటే నేను ఒక యారే క్రియేట్ చేశాను. ఈ యారే క్రియేట్ చేశాను కదా, యారే అంటే లైక్ ఏ మ్యాట్రిక్స్. ఈ యారే లోపల నేను ఏం చేశానంటే యారే లోపల ఏం చేశాను, బోల్డ్ అన్ని ఐటమ్స్ నేను క్రియేట్ చేశానా లేదా. ఈ యారే లోపల ఏం చేశాను చూడు, బోల్డ్ అన్ని ఐటమ్స్ని క్రియేట్ చేశాను.
ఆ ఐటెం లోపల ఒక్కొక్క ఐటెం అంటే 1 అనే ఐటెం ఏదైతే ఉందో చూడు, ఈ ఐటెం అనేది ఏ డేటా టైప్, విచ్ డేటా టైప్ ఇట్ విల్ బి బిలాంగ్స్ టు. ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం క్రియేట్ చేసాం చూడు, ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేసామనుకో ఆ యారే లోపల మనం ఏం చేస్తున్నాం. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఒక యారే లోపల ఏం చేద్దాం అనుకుంటున్నాం మనము. యారే లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏం చేద్దామంటే ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి వసంత, ఏం చేయాలి డి టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ సహాయంతో క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తారనేది లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇక నేను బి అనే వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఈ బి అనే వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేశానో దీంట్లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి, సారీ కామా వద్దు తర్వాత చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను బి అనే వేరియబుల్లో ఇక్కడ ఏమన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి కదా ఐటమ్స్. ఈ ఐటమ్స్ అనేవి ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది చూద్దాం. అలా డేటా టైప్ ఏ డేటా టైప్లో ఉన్నాయో చూడాలంటే సింటాక్స్, సింపుల్ సింటాక్స్ అనమాట. బి డాట్ ఏం రాస్తారంటే డి టైప్ హాఫ్ డి టైప్ అని కనుక మనం ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, వెంటనే నాకు ఏమైందంటే అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది మనకు తెలియడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? వసంత డూ యూ హ్యావ్? అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే ఎఫ్ఎల్ఓ ఏటీఎం ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అవుట్ చేసి చూసాను. ఇప్పుడు నాకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి చూడండి, 1.2.3 అని వచ్చింది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. అందుకని ఈ కమాండ్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడండి, అప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి, ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది నాకు రావడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారేస్ని చెక్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇవి కనుక రాకపోతే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్ని కూడా మనం చేయలేము అనమాట. ఓకే, అలానే ఈరోజు సెషన్లో మరొక కాన్సెప్ట్లోని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా మనం యారేస్తో బోల్డ్ పనులు చేయడం నేర్చుకున్నాం. అలానే మరొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోపలికి ఈ సెషన్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క ఆపరేటర్ కనుక మనకు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ NumPy అనే టూల్ అనేది ఎవరైనా చేయగలరు అనమాట. అంటే NumPyలో చేసేది యారేని క్రియేట్ చేయడం, వాల్యూ ఎలా తీసుకొస్తారు, ఎలా కాపీ చేస్తారు, ఎలా పేస్ట్ చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు, ఏంది, ఇవన్నీ తెలియాలి అంటే మనకి ఏంటంటే ఈ ఆపరేటర్స్ని మాత్రమే ఏం చేస్తారంటే ఆపరేషన్స్ని మాత్రమే అప్లై చేయడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక స్ట్రింగ్తో కనుక వర్క్ చేయాలనుకో మనకి ఏం కావాలి, స్ట్రింగ్ మెథడ్స్ తెలియాలి. స్ట్రింగ్లో మనం ఏం చేస్తాం, స్లైసింగ్, యాక్సెసింగ్, ఎక్స్టెండెడ్ స్లైసింగ్, ఇలా బోల్డ్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్, ఇలా బోల్డ్ అన్ని పనులు చేశాం కదా. అలానే మనం ఏం చేస్తామంటే ఒక NumPy యారేతో కనుక మనం చేయాలి అంటే యారేతో కూడా మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే యారేలో బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఎలా చేస్తారు ఏంది అనేది మనకు తెలియాలన్నమాట. ఈ ఆపరేషన్స్ కనుక మనకు బాగా వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఏమవుతామంటే హయ్యర్ ప్యాకేజెస్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతారు. ఓకే, దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏందని చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది ఈ యారే ఆపరేషన్లో? ఈరోజు ఈ కాన్సెప్ట్ని పెట్టండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? యాక్సెసింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్. అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందర మనం ఏం చేసేసాము, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. నా దగ్గర ఏముందంటే రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్లో నేనేం చేద్దాం అనుకున్నాను, ఓన్లీ ఫర్ ఏం చేద్దాం అనుకున్నాను, 1 క్యారెక్టర్ని మాత్రమే అప్టైన్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వీ విల్ పర్ఫార్మ్ ఆన్ ఇట్. ఇప్పుడు కరెక్టేనా? ఎస్, మా అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఈస్ కరెక్ట్ అనమాట.
ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్లోని ఓన్లీ వన్ క్యారెక్టర్ని కనుక మనం అప్డేటింగ్ చేయాలి అంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. నా దగ్గర ఒక యారే ఉంది. ఆ యారే లోపల ఓన్లీ వన్ ఐటమ్, వన్ అనే నెంబర్ ఉన్న ఐటమ్ని మాత్రమే నేను తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఏ కాన్సెప్ట్ వాడాలి అంటే స్ట్రింగ్లోనే కాదు యాక్సెసింగ్ అనేది ఉండేది, యారేలో కూడా యాక్సెసింగ్ అనేది చేస్తారన్నమాట. ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏది మనం తీసుకుంది ఇది కదా, మనం తీసుకుంది వేరియబుల్ యారే. యారేని గురించి చూద్దాం. యారే లోపల నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ ఎలిమెంట్ తెచ్చుకోవాలి. ఒక స్ట్రింగ్ లోపల ఫస్ట్ ఎలిమెంట్ని కనుక తెచ్చుకోవాలి. ఒక సింటాక్ ఏంటి, ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాను, ఆ స్ట్రింగ్ లోపల ఓన్లీ వన్ ఐటమ్ని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనకు సింటాక్ ఏంటి, వేరియబుల్ నేమ్ అండ్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ ఇండెక్స్ నెంబర్ లైక్ దిస్ ఓన్లీ. ఇలానే మనం ఏం చేస్తారంటే యారేస్ లోపల కూడా వాల్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. ఇప్పుడు నేను ఏ యారేలో తెచ్చుకోవాలనుకుంటున్నాను, బి అనే యారేలో తెచ్చుకోవాలనుకుంటున్నాను. బి అనే యారే పెట్టుకున్నాను, తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ బ్రేసెస్లో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఏ ఐటెంని తెచ్చుకోవాలనుకున్నాను, వసంత డూ హ్యావ్ ఏ ఐటెం తెచ్చుకుందాం అనుకున్నాను, వన్ అనే నెంబర్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే యారే లోపల ఒక ఆపరేషన్ ఉందన్నమాట. దానికి సింటాక్ ఏంటిది అంటే ఒకటే రాయాలన్నమాట, వేరియబుల్ నేమ్ యారే యారే యొక్క వేరియబుల్ నేమ్ ఇదంతా తీసేసి వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే రో నెంబర్ చెప్పాలన్నమాట. రో నెంబర్ అనేది చెప్పాలి. తర్వాత మనం ఏం చేయాలంటే దానిలోకి వెళ్ళేసి కాలం నెంబర్ అనేది చెప్పాలన్నమాట. ఓకేనా? ఈ రో నెంబరు కాలం నెంబర్స్ అనేవి చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన యారే లోపల, అది 2 డైమెన్షనల్ యారే అయితే దాంట్లోకి వెళ్ళి మనం రో నెంబర్ కాలం నెంబర్ చెప్పాలన్నమాట. అదే మనం 1 డైమెన్షనల్ యారే అయితే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఐటమ్ యొక్క కాలంని రిప్రజెంట్ చేసేసి తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆ 2 డైమెన్షనల్ యారేని కనుక మనం రిప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ యొక్క పొజిషన్ తెచ్చుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే జీరో ఆఫ్ ద ఇండెక్స్ అంటారు. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ని ఏమంటారంటే 1 అని పిలుస్తారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సింటాక్ ఆధారం కాకుండా ఇంకా ఈజీ చేద్దాం అనుకున్నాను. ఓకే కదా, అప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఇక్కడికి వెళ్ళి జీరో అని పెట్టాను. జీరోని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేసింటే ప్లే అరౌండ్ చేసి చూసాను ఏమొచ్చిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, బి స్క్వేర్ బ్రేసెస్ జీరో అని పెట్టాను. జీరో అని పెట్టగల నాకేమర్థమైందో చూడు. ఏమర్థమైంది, జీరో అనగానే నాకేమర్థమైంది, జీరో ఆఫ్ ద ఇండెక్స్ అంటే ఫస్ట్ రోలోని జీరోగా తీసుకుంటారు అనమాట, సెకండ్ రోని 1గా తీసుకుంటారు, థర్డ్ రోని 2గా తీసుకుంటారు అనమాట ఇండెక్స్. అంటే ఇండెక్సింగ్ అనేది చేసేటప్పుడు ఏమైందంటే రో నెంబర్స్ని ఏం చేస్తారంటే ఇండెక్స్గా తీసుకుంటారు. నేను జీరో తీసుకున్నాను కాబట్టి జీరో ఎత్ ఇండెక్స్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో యారేసి అవన్నీ రావడం జరిగిపోయింది. వాటిల్లో నుండి నేనేం తెచ్చుకోవాలనుకుంటున్నాను, మొట్టమొదటి ఎలిమెంట్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేస్తారంటే ఇక్కడే ఏం చేశాను, ఇండెక్స్ జీరో అనుకున్నాను, తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకున్నాను, దాంట్లో ఏ కాలం ఉన్న ఐటెంని తెచ్చుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటి కాలంలో ఉన్న ఐటెంని తెచ్చుకోవాలి. మనం యాక్సెసింగ్ చేసేటప్పుడు ఫస్ట్ కాలంలో ఉన్న ఐటెంని తెచ్చుకోవాలంటే దాని యొక్క ఇండెక్సింగ్ నెంబర్ ఎంత, జీరో అని వచ్చేసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నీకేమొచ్చింది అవుట్పుట్ చూడు, ఏమని వచ్చింది అవుట్పుట్ 1.0 అంటే 1.0 అనే వాల్యూ వచ్చేసిందా. ఓకే, అలానే నేనేం చేద్దామంటే సెకండ్ రోలో ఉన్న 5వ వాల్యూ నుంచి 5 అంటే ఫ్లోటింగ్ నెంబర్ 5 అని ఉంది చూడు, ఆ నెంబర్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా చేయాలి వసంత ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అప్పుడు ఏం చేయాలంటే మనం చెప్పే యాక్ట్లో రో నెంబర్ ఎంతో చూడాలి.
రెండో రో కాబట్టి దాని యొక్క ఇండెక్సింగ్ నెంబర్ ఈజ్ 1 అని చెప్పి స్క్వేర్ బ్రేస్ మనం ఏం చేసామంటే క్లోజ్ చేసేసాం. అగైన్ స్క్వేర్ బ్రేసెస్ ఆన్ చేసేసాం. దాంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ కాదు, స్పెసిఫిక్గా ఉన్న ఐటమ్. ఆ స్పెసిఫిక్గా ఉన్న ఐటమ్ ఏంటి 5 అనే ఐటమ్ యొక్క ఇండెక్సింగ్ నెంబర్ ఎంత 1 కాబట్టి 1 అని ఇచ్చాను. చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే 5.0 అనే నెంబర్ అనేది రావడం జరిగిపోయింది. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. చాలా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ యారేస్లో. ఎవరికైనా సరే డౌట్ ఉంది. లేదు కదా, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, చెప్పండి, క్విక్గా చెప్పండి. నేను ఈరోజు ఒక 10 minutes బిఫోరే సెషన్ లీవ్ అవుతాను. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది మనం నేర్చుకుంది దీంట్లోనే. ఏం కాన్సెప్ట్? నెక్స్ట్ కాన్సెప్ట్ స్లైసింగ్. స్లైసింగ్ అంటే మనకి ఏం తెలుసో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. స్లైసింగ్ అంటే మనం ఏం చేసామంటే ముందర స్ట్రింగ్లో స్లైసింగ్ అనేది చేసామని నాకు అర్థమైంది. నా దగ్గర రవి అనే ఒక స్ట్రింగ్ ఉంది. దానిలో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే వి అండ్ ఐ అంటే సర్టైన్ పార్ట్, ఓన్లీ వన్ క్యారెక్టర్ కాకుండా నేను ఏం చేశానంటే ఫ్యూ క్యారెక్టర్స్ని తెచ్చుకుందాం అనుకున్నాను. ఫ్యూ క్యారెక్టర్స్ని పక్కనే ఉన్న ఫ్యూ క్యారెక్టర్స్ని తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఈ చూస్ చేయగలం. ఎనీబడీ నోస్. ఇప్పుడు నా దగ్గర ఏముంది అంటే ఒకటే ఒకటి ఉందన్నమాట. ఏముంది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. జస్ట్ ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనుంది, హాయ్ రవి అని ఉంది. హాయ్ రవి. ఓకేనా? ఓకే, దీంట్లో నేను ఏం చేద్దామంటే సర్టెన్ పార్ట్ని తెచ్చుకోవాలనుకున్నాను. రవి అనే భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోగలం? అసంత సే సింటాక్ ఏంటి? స్లైసింగ్ అన్నావు కదా, వేరుకులు నేను చెప్పేసి తర్వాత ఏం చేయాలి, రెస్పెక్ట్ స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఏం చేద్దాం, ఎండ్ ఇండెక్స్ చెప్తాం. ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈజీగా గెట్ ఇన్ అనేది చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర ఏముందంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్లో నాకు ఏముందంటే నాకు ఐటమ్స్ ఉన్నాయి 1 2 3 అండ్ 4 అండ్ 5 అండ్ 6 అనే ఐటమ్స్ ఉన్నాయి. దీనిలో ఉండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ 2 ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నా దగ్గర ఏమన్నా ఒక ఐటమ్ తెచ్చుకోవాలంటే నాకు యాక్సెసింగ్ అని తెలుసు. దీంట్లో నాకు ఏముందంటే నా దగ్గర ఒక యారే ఉంది, ఒక 2x3 యారే ఉంది. ఆ యారే లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 5 6 అనే ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం? 1 క్యారెక్టర్ అయితే ఏం చేస్తాము, యాక్సెసింగ్ ఏ యారే అనే కాన్సెప్ట్. ఫ్యూ మోర్ ఎలిమెంట్స్ని కనుక ఐటమ్స్ని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, యారేలో కూడా మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అది ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఎలా అచీవ్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. స్లైసింగ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, స్లైసింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే మనం ఏం చేస్తాము స్టార్ట్ ఇండెక్స్, అలానే మనం ఏం చేస్తాము ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈజీగా స్లైసింగ్ అనేది మనం చేయొచ్చా లేదా? అవునా కాదా? అలానే ఇప్పుడు మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం ఏం చేస్తున్నామంటే యారే లోపల ఫ్యూ ఆఫ్ ద ఎలిమెంట్స్ని కనుక మనం తెచ్చుకుంటే ఎలా చేస్తారనేది మనం చూద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక యారేని క్రియేట్ చేశాను. ఒక యారే ఏంటంటే సి అనే ఒక నేమ్తో ఒక యారేని క్రియేట్ చేస్తాను.
సి ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏం చేస్తున్నానంటే 10 నుండి 100 వరకు తెచ్చుకుందాం అనుకున్నాం. అందుకని ఏం చేస్తున్నాం, ఈ రేంజ్ ఆఫ్ 10 టు ఏం చేద్దాం అంటే 100 వరకు తెచ్చుకుందాం, నాట్ ఇంక్లూడెడ్ 100. అప్పుడు నేను ఏం చేద్దాం, ఎవ్రీ 10th ఎలిమెంట్ ఏదో తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే స్టెప్ ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సిఎన్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనా చూడు, 10 నుండి నాకేమైనాయి 100 వరకు నాకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ రావడం అనేది జరిగింది. దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 40 నుండి 80 వరకు ఉన్న నెంబర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే యారే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే యారే యొక్క వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి, ఏం చేయాలి స్టార్ట్ ఇండెక్స్ అంతా చెప్పాలి. మనం ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాం, 50 నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాం. 50 అనే దాని యొక్క స్టార్ట్ ఇండెక్స్ ఎంత, 4 కాలమ్ తర్వాత ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాం, 80 వరకు. 80 అనే దాని వరకే చాలు, 90 నాకు వద్దు. అప్పుడు నేను ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, ఇక్కడ 9 అని ఇచ్చాను. 9 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే 9 ఇచ్చాను కాబట్టి అప్పుడు 10th ఎలిమెంట్గా 9th ఎలిమెంట్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఆ నెంబర్ వచ్చేస్తాను. సపోజ్ నేను ఏం చేశానంటే 8 అని ఇచ్చాను. 8 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది 50 నుండి 80 వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఇలా రావడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా చేయడం లేదు కదా. అలానే మీరు ఏం చేస్తారంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసి ఆ యారే లోపల నాకు కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట. నా క్వశ్చన్ ఏంటంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయండి, దానిలో 5, 6 అనే ఐటమ్స్ని కనుక తెచ్చుకోవాలి అంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్తో ఎలా చేస్తారనే దాని గురించి మీరు టుమారో సెషన్లో నాకు చెప్పండి. అలానే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే కాపీ ఆఫ్ అంటారు. కాపీ అంటే మీ అందరికి తెలుసు కదా. కాపీ అంటే ఏంటి? కాపీ అంటే ఏంటి? కాపీ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే అదే వాల్యూని మళ్ళీ కాపీ చేసేది మళ్ళీ కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే కాపీ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాం. ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే లెట్స్ గో టు కోడ్ ప్లే. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఏ అనేది ఒక యారే క్రియేట్ చేద్దామంటే అప్పుడు నేను ఏం చేస్తాను, స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశాను 1, 2, 3 అనే వాల్యూస్ తీసుకున్నాను. అగైన్ కామా తీసుకున్నాను, స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. 4, 5, 6 అని తీసుకున్నాను. ఐటమ్స్ ఆర్ క్లోజ్ అంటే ఒక ఏం చేశానంటే ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ పెట్టాను. అంటే ఒక 2 డైమెన్షనల్ లిస్ట్ క్రియేట్ చేశాను. దాన్ని నేను ఏం చేశాను యారేగా క్రియేట్ చేస్తున్నాను. నేను ఏం చేశాను ఒక వేరియబుల్ తీసుకొని అప్పుడు నేను ఏం చేశాను ఎన్పి డాట్ యారే హాఫ్ అని పెట్టేసి ఏని ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అవుట్ చేసి చూసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ 1, 2, 3, 4, 5, 6 అనేవి వచ్చేసినాయి ఐటమ్స్. ఓకే, దీంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏదైతే నేను ఇందాక క్రియేట్ చేశానో యారేని ఆ యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏం చేద్దాం అంటే సి అని మరొక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దానిలో కూడా ఏం చేద్దాం అంటే ఏ వాల్యూస్తో నాకేం కావాలంటే మరొక వేరియబుల్ కూడా కావాలన్నమాట. అలా కావాలి అంటే అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. అది ఏంటిదంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. అది ఎలా క్రియేట్ చేస్తారంటే ప్లస్ ఫోటో ఆ కోడ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరొక వేరియబుల్ ఏం చేస్తున్నాను ఎన్పి డాట్
ఏం చేద్దాం అనుకున్నాను, ఏ వాల్యూస్ యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరొక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేసాను, ఎన్పి డాట్ కాపీ ఆఫ్ అని పెట్టేసి ఏది కాపీ చేద్దాం అనుకున్నాను, బి అనే వేరియబుల్ ఏదైతే ఉన్నాయో ఆ యారేస్ అన్నిటిని కూడా కాపీ చేద్దాం అనుకున్నాను. ఎందుకని నాకు 2 వేరియబుల్స్ క్రియేట్ చేయమన్నాడు, రెండిట్లో కూడా ఏం కావాలి, సేమ్ వాల్యూస్ కావాలన్నాడు. నేను ఏం చేశాను, సి అని మరొక వేరియబుల్ క్రియేట్ చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సి అని పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. ఏమైనా చూడండి, నేను యారే వాల్యూస్ అనేది ఏమి ఇవ్వలేదు. సిమిలర్గా ఉన్న వాల్యూస్ని మరొక వేరియబుల్లోకి స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉంది. ఇప్పుడు నాకు బి అనే వేరియబుల్లో సి అనే వేరియబుల్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే బి సి అని పెట్టి రన్ చేశాను. అప్పుడు ఏమైతే చూడండి, బి అనే వేరియబుల్లో ఏ వాల్యూస్ అయితే క్రియేట్ చేశానో అవన్నీ వచ్చేస్తాయి, సి అనే వేరియబుల్లో ఏవైతే క్రియేట్ చేశానో ఆ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. అంటే కాపీ అంటే ఏమంటారు, ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద ప్రీవియస్ వన్. అంటే మనం ప్రీవియస్ ఏదైతే క్రియేట్ చేసామో అదే వాల్యూని ఎగ్జాక్ట్గా కనుక స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కాపీ ఆఫ్ అనే ఒక యారే కాన్సెప్ట్ని యూజ్ చేసి, ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డెఫినెట్ ఎనీబడి హ్యావ్ ఏమన్నా లేదు కదా, ఓకేనా? ఓకే, అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది టుమారో సెషన్లో నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.